హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ స్పెషల్ ఏంటంటే వెజ్ పాస్తా ఎలా చేయాలో చూద్దాం. ఎంతో సింపుల్ అండ్ ఈజీగా చిన్న టెక్నిక్తో ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి. సో వాటర్లో సాల్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత పాస్తా యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ పెన్నే పాస్తా యూజ్ చేస్తున్నాను. పాస్తా బాయిలింగ్ టైం వచ్చి వాటర్ బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా 12 మినిట్స్ బాయిల్ చేస్తే చాలు. ఆ 12 మినిట్స్ బాయిల్ చేయగానే చూశారు కదా, అలాగా సాఫ్ట్గా రెడీ అవుతుందన్నమాట. అవి పక్కన పెట్టుకొని ఈ లోపల ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుని అందులో 1 స్పూన్ గార్లిక్ చాప్, అంటే ఫైన్గా చాప్ చేసుకున్న గార్లిక్ని ఆయిల్లో యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత చాప్ ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుని దాన్ని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుని దీనికి మెయిన్ గ్రేవీ ఎలా వస్తుందంటే ఒక టొమాటో ఆర్ 2 టొమాటోస్ని, అంటే మనం చేసుకునే క్వాంటిటీకి తగ్గట్టు, 1 అయినా అవ్వచ్చు 2 అయినా అవ్వచ్చు, మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి టొమాటోని చాలా ఫైన్గా ప్యూర్ పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకుని ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఇది పచ్చివాసన పోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకుంటే తెలుసు కదా, తొందరగా కుక్ అవుతుంది టొమాటో అనేది. చాలా సింపుల్ అండి. ఇది బేస్ గ్రేవీ అనమాట. చూసారు కదా, ఇలా ఆయిల్ రిలీజ్ అవ్వగానే మనకు రెడీ అయిపోయినట్టు. దీనిలో మనం 1 స్పూన్ కెచప్ కూడా యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే టొమాటో ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుంది. అలాగే దీంట్లో వాడే స్పైసెస్ వచ్చి సాల్ట్, పెప్పర్, ఇంకా పాస్తా మిక్స్ అనేది మనకి దొరుకుతుంది. పాస్తా మిక్స్తో పాటు అలాగే ఆరిగానో కూడా దొరుకుతుంది. డీమార్ట్లో అయినా అయి ఉండొచ్చు, లేదంటే ఆన్లైన్ స్టోర్స్లో కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. జెప్టో, బ్లింకిట్, అవి కూడా మన గ్రేవీకి సరిపడా, అంటే లైక్ ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటే ఆరిగానో ఇంకా పాస్తా మిక్స్ టేస్ట్ హైలైట్ అండి. పాస్తాకి ఇలాగే ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. మనకి బయట కూడా దొరికే పాస్తాలో వాడే స్పైసెస్ ఇవే కాదు. మనకి ఇంట్లో సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవాలనుకుంటే జస్ట్ సాల్ట్, చిల్లీ పౌడర్, లైట్గా పించ్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.